కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జ్ఞానప్రకాశ 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి పిఠాపురం ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం. పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జ్ఞానప్రకాశ్ 10వ వార్షికోత్సవం కార్యక్రమాలకు ఎంపిక అయిన సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా KVSS ప్రసాద్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలో బౌద్ధ్ జిల్లా ప్రధాన కేంద్రంగా 2016 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ప్రారంభించబడిన జ్ఞానప్రకాశ్ పత్రిక విద్యా సంస్కృతి సాహిత్య కళారూపాలపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు జ్ఞానప్రకాశ్ 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నందు 2వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్ఞానప్రకాశ్ పత్రిక వ్యవస్థాపకులు జ్ఞానచంద్ స్థపతి, ఎడిటర్ డాక్టర్ సరోజ్ కుమార్ సాహు, సబ్ ఎడిటర్ అంబికా స్వైన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు కళాకారులను వివిధ రంగాల్లో నిష్ణార్థులను వార్షికోత్సవ సభలను ఆహ్వానించి వారికి పురస్కారాన్ని అందించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతినిధిగా గౌరవ అతిథిగా విశ్రాంతి ఉపాధ్యాయులు CCRD రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన KVSS ప్రసాద్ ను ఆహ్వానించడం జరిగింది. వీరి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రంగాల నిష్ణార్థులను ఎంపిక చేయమని తెలియజేయగా 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మన పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థల నుండి వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించి సత్కరించడానికి ఎంపిక చేసి జ్ఞానప్రకాశ్ వారు ఆహ్వానించడం జరిగింది అని అన్నారు. కొండెపూడి శంకర్రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మన శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంకు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పిఠాపురం ప్రజలందరూ ఆనందించదగ్గ విషయమని అన్నారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ పిఠాపురం ప్రఖ్యాతిని మరింత పెంపొందించే విధంగా ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సత్కార గ్రహీతలు కొండెపూడి శంకర్రావు, కార్యదర్శి శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, తడవర్తి సుబ్బారావు, తెలుగు భాష ఉపాధ్యాయులు అల్లవరపు నగేష్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి పెమ్మరాజు సత్య రామచంద్రరావు, RSS గోదావరి విభాగ ప్రముఖ చింతపల్లి సింహాద్రి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు పాయిండ శ్రీనివాసరావు, విశ్రాంత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు రచయిత కాగిత నాగేశ్వరరావు, దారు శిల్పి ఎంపిక కాబడ్డారని తెలిపారు. ఆగస్టు 2వ తారీఖున మేము పూరిలో జరిగే కేంద్రీయ సంస్కృత విద్యాలయంలో జరిగే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. ఆ సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా ఆ సత్కారానికి, ఆ కార్యక్రమానికి వారు ఎంపిక చేసినందుకు శ్రీ KVS ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మొత్తం మనకి గ్రంథాలయానికి మరొక మైలురాయిగా కూడా మేము గుర్తిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆగస్టు 2వ తేదీన ఒడిశా రాష్ట్రం పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరిలో మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు, సంస్కృత విశ్వవిద్యాలయం నందు జ్ఞానప్రకాశ్ సంస్థ 10వ వార్షికోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సంస్థకు మరి నన్ను గౌరవ అతిథిగా, రాష్ట్ర ప్రతినిధిగా ఎంపిక చేసి ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు మరి ఆగస్టు 2వ తారీఖున హాజరవుతూ మరి అదేవిధంగా వారు సూచన మేరకు మరి ఈ సంస్థను నిర్వహించే జ్ఞానప్రకాశ్ స్థపతి, మరి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మరి సరోజ్ కుమార్ సాహు గారు ఎడిటర్గా, సబ్ ఎడిటర్గా అంబికా స్వైన్ వారు నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన రాష్ట్రం నుంచి నిష్ణాతులైన వివిధ రంగాల్లో నిష్ణాతులైన పేర్లు ఎంపిక చేసే అవకాశం నాకు కలిగింది. మరి ఈ అవకాశాన్ని మరి మన విద్యానంద గ్రంథాలయం, సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మరి ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం ద్వారా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి పేర్లు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రంథాలయాన్ని మరి అందరికీ ఉపయోగపడేలాగా నిర్వహిస్తున్న మన కార్యదర్శి గారు కొండెపూడి శంకర్రావు గారిని, అలాగే మరి
మన ఊరు మన బాధ్యత మరి గ్రంథాలయంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి అలవరపు నగేష్ గారిని, భాషా పండితులుగా మరి సేవనందించిన మన తడవతి సుబ్బారావు గారిని, అలాగే ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కన్వీనర్గా పనిచేస్తున్న పెమ్మరాజు సత్యరామచంద్రరావు గారిని, అలాగే మరి ప్రాథమిక పాఠశాలలో ఎంతోమంది చిన్నాలను తీర్చిదిద్దిన చింతపల్లి సింహాద్రి గారిని, అదేవిధంగా మరి దారు శిల్పిగా ప్రఖ్యాతిగాంచిన మరి మా కాగిత నాగేశ్వరరావు గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే పైండా శ్రీనివాస్ గారు పుస్తక రచయిత మరియు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేసిన పైండా శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయగా వారికి ప్రత్యేక ఆహ్వానం మరి మ్యాగజైన్ ద్వారా ప్రత్యేక ఆహ్వానం జ్ఞానప్రకాష్ మ్యాగజైన్ నిర్వాహకులు పంపించడం జరిగింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది మన గ్రామానికి, మన పిఠాపురానికి కలిగిన అద్భుతమైన అవకాశంగా మేమంతా కూడా వెళ్ళి మన తరపున ఈ పిఠాపురం సూర్యనారాయణ తరపున మన యొక్క భావాలని, ఈ విద్యాపరమైన మరి సంస్కృతికి విద్యాపరమైన చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించబోతున్నాం. దానికి మరి వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎంపికైన ఈ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.